హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసము ముఖ్యంగా మమ్మీస్ కోసం ఒక చిన్న కర్రీ చూపిస్తున్నా. మీరు చూసేసేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయి ఒక చిన్న కర్రీ, కమ్మగా ఉండే కర్రీ ఒకటి చూపించేస్తాను. అదేంటంటే సొరకాయ పెసరపప్పు ముద్దకూర. మీరు కూడా వచ్చేసి చూసేయండి. మార్నింగే బాక్స్ లేక పిల్లలకి ఏం పెట్టాలని కంగారు పడిపోతూ ఉంటారు కదా, వారి కోసం ఈ కర్రీ. అండ్ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి మీరు వచ్చేసేయండి. ఇది మంచి హెల్దీ కర్రీ కూడా. ఒక చిన్న సొరకాయ, 100 గ్రామ్స్ పెసరపప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి, అంతే. ముందు పెసరపప్పును వేయించేసేసుకొని నీళ్ళు పోసి కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే సొరకాయ తీసుకొని నీట్గా పీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, తర్వాత ఆనియన్, ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ నేను ఇక్కడ ఆలివ్ ఆయిలే వాడుతున్నాను. మీకు ఏదైతే కావాలో అదే వేసుకోండి. మీకు అవైలబుల్లో ఏది ఉందో అది. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నా. కర్రీ లీవ్స్ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గార్లిక్ వేసేసుకుందాము. నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ అయితే 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నా. మీకు స్పైసీ కావాలంటే మీరు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయండి అనమాట. మొత్తం కూడా చక్కగా కలిసిపోవాలి. ఉప్పు ఇవన్నీ కూడా వేసినవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా చక్కగా మగ్గిపోయింది చూడండి, బాగా ఉడికిపోయింది. మన నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని పసుపు వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు కంప్లీట్గా కర్రీ ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి, పప్పు ఉడికిందా, సొరకాయ ఉడికిందా అని. నేను పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అబ్బా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు ట్రై చేయండి, నన్ను నమ్మి చేయండి. నిజంగా ఈ కర్రీ చాలా బాగుంది. చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలైతే కారం లేకుండా కమ్మగా చక్కగా తినేస్తారు. బాక్సులు మీరు చక్కగా తిక్కుగా కలిపేసి బాక్స్ పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా తినేసి వస్తారు. అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.